తనకు తెలిసిన ఖతర్నాకు భూతవేజులు ఉన్నారు, వాళ్ళతో మంత్రాలు వేయించుకో అని చంద్రబాబు గారికి సలహా ఇచ్చారు అంబటి రాంబాబు గారు. నమస్తే గురుగారు. బాబు గారు మాటలు విన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు భూతం అంటండి. ఎక్కడికి వెళ్ళినా అదే మాట చెప్తున్నారు ఆయన. భయపడి చచ్చిపోతున్నాడు. ఎందుకు సార్ బాబు గారికి అంత భయం? మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడేమో అనేటువంటి భయంతో కంగారు పడిపోతున్నాడు. ఎందుకు అంత కంగోరు? భయం భయం. మరి ఎలా సార్? బాబు గారికి భయం పోవాలంటే ఏంటి చెయ్యాలంటారు? భూత వైద్యుని సంప్రదిస్తే పోయేది. ఇప్పటికిప్పుడు భూత వైద్యుడు అంటే ఎక్కడ దొరుకుతాడు గురుగారు? కాస్త ముందు చెప్పినా బాగుండేది. పోనీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్తారా? రాజమండ్రిలో ఉన్నాడు కదా భూత వైద్యుడు ఆయన. ఎవరు సార్ ఆ భూత వైద్యుడు? ఎవరు? భూత వైద్య రంగారావు సుబ్బారావు ఉన్నారా? మరి ఇంకే ఆ భూత వైద్యుని సంప్రదించి మంత్రాలు పేర్చుకో, నీకు ధైర్యం వస్తుంది. మీరు చెప్పారు కదా చేయించుకుంటారులేండి అన్నట్టు. మొన్న పెద్దాపురం మీటింగ్ లో బాబు గారు ఏం మాట్లాడారో విన్నారా? అరుంధతి సినిమా గురించి చెప్తున్నాడు. సీఎం గా ఉండి సినిమా స్టోరీలు పిట్టకథలు చెప్పడం ఏంటి గురుగారు? అమ్మ డైలాగ్ చెప్పు అన్నాడు. ఒక ఆమె డైలాగ్ చెప్పింది. ఏమి డైలాగు? వదల బొమ్మాలి, వదల బొమ్మాలి, నిన్ను మళ్ళా వస్తా అని చెప్పింది ఆమె. అదే మేము కూడా చూసాం సార్ ఇందాక. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే బాబు గారు కూడా సినిమాలు చూస్తారన్నమాట. చూస్తే చూశారు కానీ ప్రజలకు సినిమా చూపించకుండా ఉంటే అదే 10,000 గురుగారు.